హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆ, మీతో ఎవరైనా సరే అసభ్యంగా ప్రవర్తించిన అంటే ఆ, కోపంగా కానీ లేదా మీ గురించి ఏమైనా బ్యాడ్గా ప్రచారం చేయడం కానీ లేదా మీ మీద అసూయతో ఉండడం కానీ లేదా మీ గురించి ఎక్కువగా ఫిర్యాదు కంప్లైంట్ చేయడం కానీ ఒక ఆఫీస్లో పనిచేస్తారు, బాస్ కంప్లైంట్ చేయడం కానీ మీ గురించి అంటే మీరు మంచిగా ఉంటారు కానీ మీ గురించి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో మీకు వ్యతిరేకంగా ఉంటారన్నమాట. అంటే ప్రతి దానికి వాళ్ళు ఎగ్రెస్ట్గా ఉంటారన్నమాట. వాట్ ఎవర్ యూ సే దే ఆర్ క్వైట్ ఎగ్రెస్ట్. మీరు ఏ చేసినా వ్యతిరేకిస్తారు, అంటే తిరస్కరిస్తూ ఉంటారు, మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. మరి వీళ్ళతో నేను ఎట్లా ఉండాలి అన్నది ఈరోజు వీడియో. అది మీ ఫ్యామిలీలో అవ్వచ్చు, ఒక భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, పిల్లల తల్లిదండ్రుల మధ్య అవ్వచ్చు, బయట సొసైటీలో సమాజంలో ఉన్న వ్యక్తుల పట్ల అవ్వచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా వ్యతిరేక భావన అనేది ఖచ్చితంగా ఉంటుంది లైఫ్లో. ఓకే, మరి వీటి నుంచి మనం అలా బయటపడాలి అన్నది ఈరోజు వీడియో. వీడియో చివరి వరకు చూడండి. మీ జీవితం హ్యాపీగా ఆనందంగా రోజు మంచి ఆనందంగా ఉంటారు. మీ చుట్టూ ఎంత వ్యతిరేకత ఉన్నా, నెగిటివ్ పీపుల్ ఉన్నా మీరు ఏం పట్టించుకోకుండా ఎలా హ్యాపీగా ఉండాలన్నది మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. అక్కడ బెల్ సింబల్ ఉంటే దాని మీద క్లిక్ చేస్తే నేను పెట్టి వీడియో అంటే మీకు అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, నాది మన విశ్వం మణి కుమార్ బాబు ఛానల్లో దాంట్లో కూడా మీకు రావడం జరుగుతుంది. మన మనీ క్లాసెస్ సంబంధించి ఎవరైనా సరే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, అనారోగ్యంగా రకరకాల రోగాలతో ఏమన్నా హెల్త్ ఇష్యూస్తో ప్రాబ్లంతో ఉన్నా, ఏదైనా ఎనీ సమస్య, అది ఏ ప్రాబ్లం అవ్వచ్చు, అది కోర్టు గొడవలు అవ్వచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు, ఎనీ ప్రాబ్లం, ఏ సమస్యకైనా, అప్పుల బాధలు కానీ ఏ సమస్య ఉన్నా కూడా మీరు మనది 3 days క్లాస్ ఉంటుంది, ఆన్లైన్ క్లాస్. అది మీరు అందులో జాయిన్ అవ్వండి. మన టార్గెట్స్ ఏంటంటే, మీరు కేవలం ఒక 1 yearలోనే మీరు ధనికుడి అవ్వడమే మన టార్గెట్, మన క్లాస్ టార్గెట్. ఓకే, ప్రతి నెల ఒక టార్గెట్ ఉంటుంది. ఈ నెలలో మీరు ఎంత సంపాదించాలి, వచ్చే నెలలో ఎంత సంపాదించాలి, ఇట్లా ఉంటుంది. అలా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంది, అది ఆటోమేటిక్ క్లియర్ అవుతుంది. ఎందుకంటే నా క్లాస్లో నేను చెప్పింది ఏదైతే ఉందో అది మీరు జస్ట్ మీరు ఫాలో అయితే చాలు. మీ 7 చక్రాస్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోయి మీకు తెలియకుండానే మీరు ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్లోకి వెళ్ళడం, మంచి ఫ్రీక్వెన్సీతో ఉండటం, ఆటోమేటిక్ మీ థర్డ్ ఐ కూడా యాక్టివేషన్ అయిపోతుంది. కేవలం అలాగే మీరు కనుక జీవితాంతం మీరు కొనసాగిస్తాయి. ఎందుకంటే మీకు అన్నీ ఉన్నాయి, ఇంక మీరు పాజిటివ్గా ఉంటారు. సో మీకు డబ్బు వస్తుంది, ఏదైతే అది వస్తుంది, మీ కోరు కూడా రావడానికి క్లాస్ మెయిన్. ఓకే, కాబట్టి మీరు ఆ 3 days క్లాస్ జాయిన్ అవ్వండి. మీ సమస్యలు ఏమన్నా అట్ల నుంచి బయటపడుకోండి, హాయిగా ఆనందంగా జీవించండి. అదే మన యొక్క క్లాస్, 3 day క్లాస్. ఓకే, మీకు ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే మీకు ఆ వివరాలన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం మీ చుట్టూ మీరు మంచిగా ఉన్నా కానీ మీ చుట్టూ ఉన్న ప్రజలు, అంటే అది ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, చుట్టాలు అవ్వచ్చు, అక్కడ ఫంక్షన్ గాడైనా అవ్వచ్చు, లేదా అక్కడ ఆఫీసులో అయినా అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మీరు మంచిగా ఉన్న వాళ్ళు మీకు వ్యతిరేకంగా ఉంటారు. అదేంటన్నది మనం వివరంగా చూద్దాం. ఓకే, ఈ వీడియో తోటి మీ చుట్టూ ఎంతమంది మిమ్మల్ని ఏమన్నా కూడా చిరునవ్వుతో మీరు ఉంటారు. ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మీద కొంతమంది అనవసరంగా కేకలు వేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు క్రియేట్ చేస్తారు కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని వాళ్ళ టార్గెట్. సో మీ మీద కేకలు వేయడం, ఏదో రకంగా గొడవ క్రియేట్ చేయడం, ఇట్లాంటివి చేస్తుంటారు. ఇది ఎందుకు జరుగుతుంది అని మీరు కనుక మామూలుగా అంటే నాన్ మెడిటేటర్ అనుకో, అంటే ధ్యానం మీకు తెలియదు, ధ్యానం చేయట్లేదు అనుకో, మీకు ఏంటంటే అతని మీద తిరగబట్టడం కానీ, రియాక్ట్ అవ్వడం కానీ, అతనితో మీరు మళ్ళీ వ్యతిరేకంగా గొడవ పడటం అనేది జరుగుతుంది, యూజువల్గా జరిగింది. సో ఇక్కడ మీరు కనుక ధ్యానులు అయితే, మీరు కనుక ధ్యానం మెడిటేషన్ చేస్తూ ఉంటే కనుక మీకు తెలుస్తుంది అతను నాతో ఎలా గొడవ పెడుతున్నాడు అని ఒక ఎరుకు వస్తుంది. ఓకే, ఎందుకు గొడవ పడుతున్నాడు అనే కాన్సెప్ట్లో మీరు కొంచెం ఎరుగుతూ ఉంటే కనుక, ధ్యాన సాధనతో ఉంటే కనుక ఆటోమేటిక్గా అక్కడ అతనితో మీరు రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవుతారు మామూలుగా. ఓకే,
సో ఎందుకు ఇది ఇలా జరుగుతుందంటే చూడండి, ఇక్కడ ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి రైట్ ఉంది. అంటే స్వేచ్ఛగా బ్రతకడానికి రైట్ ఉంది, హక్కు ఉంది ప్రతి ఒక్కరికి కూడా. ఓకే, ఏదైనా వాళ్ళకి నచ్చినట్టు జీవించడానికి భూమి మీద ఇక్కడ ఉంది. సో అక్కడ అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు బిహేవ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది యూజువల్గా. ఓకే, మీ మీద వ్యతిరేకంగా చాడీలు చెప్పడం, అంటే తప్పుడుగా బ్యాడ్గా చెప్పడం మీ గురించి, అతను మంచి వ్యక్తి కాదని. మీరు ఎవరైతే రోజు అతనికి టిఫిన్ పెడతారో పార్టీలు ఇస్తూ ఉంటారో ఆ వ్యక్తి మీ గురించి బ్యాడ్గా చెప్తూ ఉంటాడు. మరి ఇది ఎందుకు జరుగుతుందంటే మీరు మెడిటేషన్ చేస్తూ ఉన్నట్లయితే మీకు ఎరుక వచ్చేస్తుంది. ఆ ఎరుక ఏంటంటే ఇట్ ఈస్ హిజ్ ఎక్స్ప్రెషన్, అంతే. ఇట్ ఈస్ హిజ్ లైఫ్ ఎక్స్ప్రెషన్, లైఫ్ జర్నీ, సోల్ డిజైర్. అతను ఏదైతే రాసుకుని వచ్చాడో ఇక్కడ అమలు చేస్తాడు, అంతే. సో అతను మీకు వ్యతిరేకంగా మాట్లాడాడు, మీరు మంచి చేశారు, మీరు సాయం చేశారు, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టాలన్నది అతను టార్గెట్. అతను అలాగని అన్నది మీకు ఎలా తెలుస్తుందంటే మీరు ధ్యానం చేస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఎందుకు మీకు ఇబ్బంది పడుతున్నారంటే కేవలం యు ఆర్ టేకింగ్ ఇట్ పర్సనల్లీ. దాన్ని మీరు పర్సనల్గా తీసేసుకుంటున్నారు మీరు లోపలికి. అతను ఏ విషయమైనా సరే అతను మేము తిట్టాడు లేదా మీరంటే అసూయ పడుతున్నాడు, ఇవన్నీ కూడా మీరు లోపలికి బాగా తీసుకున్నారు అతన్ని. సో అందుకు మీరు ఇబ్బంది పడుతున్నారు. ఓకే, అలాగే మనం కొంతమంది పొగుడుతారు చాలామంది, మీరు చాలా బాగా చేస్తారు సార్, మీరు చాలా మంచి వ్యక్తి, మీరు ఎప్పుడూ నాకు సహాయం చేస్తారు, ఇలా ఒక వర్గం ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు 2 పాయింట్స్, 2 వర్గాలుగా చూడొచ్చు. ఒకటి మిమ్మల్ని పొగిడే వర్గం, మిమ్మల్ని తిట్టే వర్గం అన్నట్టు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇద్దరు ఉంటారు సమాజంలో. మరి ఎందుకు అలా జరుగుతుందంటే ఇప్పుడు మిమ్మల్ని ఒక వ్యక్తి పొగిడాడు, అతను మంచి 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 పదాలు వాడతాడు, మంచి అందమైన పదాలు వాడి మేము పొగుడుతాడు. అది అతని యొక్క లోపల ఏదైతే ఉందో అదే అతని లైఫ్ డిజైన్లో నేను ఇంతమందిని పొగడాలి అని వస్తాడు భూమి మీదకి, అంతమందిని అలాగే పొగుడుతాడు. ఇంకొకడు ఉంటాడు, ఆడు వ్యతిరేకంగా కామెంట్ చేస్తాడు. అంటే మీరు 10 మంది సాయం చేస్తున్నారు సరే, మీ విషయాలు అనవసరంగా వేలు పెట్టి లేనిపోయిన డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి వాడు వస్తాడు. యాక్చువల్లీ వచ్చాడు ఏం చేస్తాడు, 10 మంది ఒక 100 మంది మీకు మంచి కామెంట్ పెట్టడానికి ఈ ఒక్కడు వచ్చి నెగిటివ్ కామెంట్ పెడతాడు. సో మీరు ఆ ఒక్క కామెంట్ మీద మీరు ఫోకస్ ఎందుకు చేస్తారంటే మీరు పర్సనల్గా తీసుకుంటారు దాన్ని, మీరు యొక్క పర్సనల్గా తీసుకుంటారు దాన్ని, అంటే సీరియస్గా తీసుకుంటారు దాన్ని, మీరు లోపలికి ఎక్కించుకుంటారు దాన్ని. మరి ఇక్కడ మీరు ఏం చేయాలి? ఇటువంటి వ్యక్తులు అది ఇంట్లో భార్య భర్తలు అవ్వచ్చు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా అవ్వచ్చు, లేదా బయట వ్యక్తులు అవ్వచ్చు, మీరు చెప్పినట్టు ఎవరు వినరు. గుర్తుపెట్టుకోండి, వింటున్నట్టు నటిస్తారు అంతే. మీ దగ్గర మీరు ఎవరిని మార్చలేరు. ఆడు మారాలని డిజైన్ వస్తే మారతాడు మీ ద్వారా ఒక ముక్క చెప్పాక. ఇంకా ఒకసారి 2 సార్లు చెప్పి వదిలేదు, 10 చెప్పడం వల్ల మీ ఎనర్జీ డౌన్ అయిపోతుంది. ఎవరికైనా సరే, ఏ విషయమైనా సరే, మీరు ఒకసారి లేదు 2 సార్లు చెప్పేసి ఆయన పక్కన పెట్టాలి. ఇంకా ఆడ మీకు అనవసరం. మీరు ఏం చేయాలనుకున్నా మీరు అది మీ ధర్మం ప్రకారం చేసుకోవడమే. సో ఇక్కడ మీరు పర్సనల్గా తీసుకుంటున్నారు అతన్ని. ఓకే, మామూలుగా. సో మీరు బాధపడతారు, నన్నే అన్నాడు అని మీరు ఏడవడం, దుఃఖించడం. ఓకే, ఒంటరిగా అలా ఉండిపోయి నిస్సందుతో అలాగా మీరు ఉండిపోవడం, నాకేంటి ఇలా జరిగిందని చెప్పి తెలంటారు. అంటే ఏంటి, మీరు పర్సనల్గా తీసేసుకుంటున్నారు. వాళ్ళకి ఎక్స్ప్రెషన్ అది, వాళ్ళ యొక్క లైఫ్ డిజైన్లో అలా వచ్చాడు. నేను ఎంతమందిని విమర్శిస్తాను, నేను ఎంతమంది బ్యాడ్గా చెప్తాను, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నాకు తెలియాలి. నేను భూమి మీదకి వెళ్ళాక ఇటు సోల్ డిజైన్లో ఇటు వేసుకుని వస్తాడు భూమి మీదకి. ఆ వచ్చాడు ప్రాసెస్లో ఇది యాక్చువల్లీ. సో మీరు ఏంటంటే ఈ నెగిటివ్గా మాట్లాడడం మీరు తీసుకోవద్దు. అలాగే మీ గురించి మంచిగా పొగిడేవాడిని కూడా మీరు తీసుకోవద్దు. ఏది మీరు పర్సనల్గా తీసుకోవద్దు. మంచిగా పొగిడాడా, వాడు ఏంటంటే భూమి మీదకి వచ్చాక నేను కొంతమందికి నేను సన్మానం చేయాలి, కొంతమంది పొగడాలి, కొంతమందిని నేను వాళ్ళకి ఉపయోగపడాలి, ఇలా కొన్ని డిజైన్ చేసుకుని కొంచెం ఎప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్తోనే ఉంటాడు. పాజిటివ్ మాటలే మాట్లాడతారు వాళ్ళు. ఇంకో వర్క్ ఉంటుంది నెగిటివ్ బ్యాచ్. ఈ నెగిటివ్ బ్యాచ్ ఏంటంటే
మీరు ఏమండి అన్నా కూడా ఆడికి ఏరన్నట్టు వినపడుతుంది. ఓకే, మీరు మీరు మీ సొమ్ము మీ దగ్గర తింటారు ఉంటాడు పక్క, మీ గోధులు తవ్వుతూ ఉంటాడు. ఓకే, మీరు ఈయన్ని తీసుకోవద్దు, నెగిటివ్ వ్యక్తిని మీరు పర్సనల్గా తీసుకోవద్దు, అతను ఏమన్నా మీరు పట్టించుకోవద్దు అని అంటుంటా. ఎందుకు అంటున్నారంటే అది డిజైన్. మీరు ఏం చేయాలంటే గమనించాలి. ఓహో, ఇతను లైఫ్ డిజైన్లో ఒక 10 మంది గురించి సాడీలు చెప్పడం డిజైన్ తీసుకున్నాడు. ఓకే ఓకే, గమనించండి. అతను నోటమ్మడి ఏమొస్తుంది గమనించండి. ఓకే, ఓహో నీ లైఫ్ డిజైన్ ఇదన్నమాట. ఓకే అని మీరు లైట్ తీసుకోవాలి. లైఫ్ డిజైన్ మనకు ఉంది కదా, గజాలు ఉన్నాయి కదా మనకి. ఈ జన్మలో ఎలా ఉండాలన్నది మనం ముందుగా ప్లాన్ చేసుకునేది ప్రాసెస్ ఉంది మనకి. యాక్చువల్ తల్లిదండ్రులు ఎటువంటి వాళ్ళని తీసుకోవాలి, ఎటువంటి ఫ్రెండ్స్ని తీసుకోవాలి, ఎటువంటి మంచి పనులు చేయాలి, ఎటువంటి చెడు పనులు చేయాలి, ఇట్లా మనకు డిజైన్ ఉంటుంది మనకి. యాక్చువల్ మనం ధ్యానం చేయనంత వరకు ఆ చక్రంలో చిక్కుకుంటాం. ధ్యానం చేశాక ఏది మంచి ఏది చెడు, మంచి ఏమి లేదు, అంత ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం మాత్రం ఉందన్న విషయం మనకు తెలుస్తుంది తర్వాత. ఓ వీడు బాగా ఆడుతున్నాడు ఆట అనుకుంటాము. ఆడ మంచి కార్యక్రమం చేస్తున్నా, వీడు మంచి మంచి ఆట ఆడుతాడు, బాగా ఆడుతాడు. ఎవడైనా చెడ్డ కార్యక్రమం చేస్తాం కూడా వీడి ఆట మంచి రసవత్తరంగా ఆడుతున్నాడు వీడు. ఓకే, అందరి చేత చీర రుచి కూడా వచ్చాడు వీడు భూమి మీదకి అని మనకు అది గ్రహిస్తాం అంతే. ఇటు పొగడతని మీరు పట్టించుకోవద్దు పర్సనల్గా, ఇటు నెగిటివ్గా మాట్లాడిన ఆ పదాలు ఏదైతే ఉన్నాయో పట్టించుకోవద్దు. అతను లైఫ్ స్టోరీ అది. అతను ఈ భూమి మీదకి ఆ లైఫ్ డిజైన్ చేసుకుని వచ్చాడు. నేను ఇంతమందిని మీద అసూయ పడతాను, ఇంతమందిని తిడతాను, ఇంతమంది మీద కోపపడతాను, ఇట్లా. అప్పుడు మీరు ధ్యానం చేస్తే ఎరుకొచ్చేస్తుంది. ఓహో, ఇతను లైఫ్ డిజైన్ అంతా కూడా కోపమే అంటే ఆడి కోపంగా ఉంటాడు. ఆడు ఎప్పుడు చిరునవ్వు ఉండదు ముఖం మీద. ఆడు ఇంకా ఆడి జనప్రాణంలో భాగంగా తర్వాత నవ్వుతున్నాడు. ఈ జనం అయితే ప్రయాణం కాదు, ఇంక మీరు ఎన్ని ఇచ్చినా నవ్వించలేరు ఇంకా, ఎందుకంటే వాడి డిజైన్ అది. సో మీరు ఏది పర్సనల్ తీసుకోవద్దు. కోపంగా మాట్లాడినా మీరు బట్టి చిరునవ్వుతూ ఉండే. వీడు మిమ్మల్ని పొగిడినా ఒక పక్క వేరే వ్యక్తి వచ్చి మీరు మట్టికి స్టేబుల్గా ఉండండి. స్టాయిక్ అంటారు ఇంగ్లీష్లో, STOIC. స్టాయిక్ అంటే ఇటు కష్టాలని దుఃఖాలని సమానంగా తీసుకుంటాడు. ఓకే, ఇక్కడ మంచి డబ్బు హోదాన్ని వచ్చని పొంగిపోవడం, అక్కడ ఏమీ లేవని దిగజారిపోవడం. ఓకే, రెండు బ్యాలెన్స్గా ఒకేలా ఉంటాడు వాడు స్టాయిక్. మీరు అట్లా ఉండాలి, స్టాయిక్గా ఉండాలి. ఎవరేమన్నా ఓహో అతని యొక్క లైఫ్ డిజైన్ అలా తీసుకున్నాడు అనమాట, నన్ను తిట్టడానికి. ఓకే, తిట్టేసి అయిపోయింది. మీరు చిన్నతో సైలెంట్. అలాంటి వ్యక్తుల దగ్గర మీరు సమయం ఏంటంటే ఓన్లీ మౌనం. మౌనం ఉంటే మీకు ఏ గొడవలు కానీ ఏమి అంటాం. ఎవరో అందరూ ఫ్రెండ్స్గా ఉంటారు, మీకు మౌనంగా ఉంటారు. మీరు మిమ్మల్ని తిట్టా మౌనంగా ఉండండి, పొగుండా మౌనం అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా నోరు జారద్దు, ఎవరు ఏమనద్దు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అనమాట, మీ మీద ఒపీనియన్. ఓకే, మీ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంది. సో మీ గురించి బ్యాడ్గా చెప్పడం కానీ, బ్యాడ్గా మాట్లాడటం కానీ, మీ మీద క్యాకులేటింగ్ కానీ, షౌటింగ్ పెద్ద క్యాకులేటింగ్ కానీ, అనవసరం క్యాకులేట్ ఎందుకు ఉండవు, క్యాకులేట్ చేస్తారు ఎందుకంటే ఆ డిజైన్ అనమాట. అప్పుడు మీరు ఏమనుకున్నారంటే ఇట్ ఈజ్ ఒపీనియన్ అండి. ఇప్పుడు ఎవరో అది మీరు క్యాకులేస్తుంటే మీరు తిరగబడరు ఏంటనే పక్కడు మిమ్మల్ని రెచ్చగొడతాడు. అది ఆ డిజైన్. ఆడ పక్క ఇలా జరిగినప్పుడు ఆడు చూసి ఇలాగా ఎంకరేజ్ చేసే టైప్ ఆడు, ఆడది ఆడించాలి. సో ఇక్కడ మీరు ఎవరిని పట్టించుకోవద్దు. ఇక్కడ ఈ భూమి మీద మీతో మీరు ఉండాలి, అందరినీ చిరునవ్వుతో గమనించాలి. ఓహో ఈ డిజైనా, ఓకే నీది ఆ డిజైనా, ఆవిడది ఆ డిజైనా, నీకు కోపం ఓకే, ఓకే నువ్వు ఇన్ని తప్పులు చేయడానికి వచ్చావా, ఓకే నువ్వు ఇన్ని చేయడానికి వచ్చావా, ఓకే ఓకే నువ్వు ఉద్యోగం చేయడానికి వచ్చావా, ఓకే నువ్వు ఇలాగా చేయడానికి వచ్చావా, నువ్వు అలా చేయడానికి వచ్చావా, నువ్వు నిందలు వేయడానికి వచ్చావా, నువ్వు చాడీలు చెప్పడానికి వచ్చావా. కొన్ని జీవితాలు కొన్ని వాళ్ళందరూ మనం గమనించాలి. వాళ్ళందరూ కూడా మన మిత్రులే. మన గురించి తప్పుగా చెప్పినా మన మిత్రుడు వాడు. మన గురించి బ్యాడ్గా చెప్పినా, మన మీద కోపడినా, మన గురించి పొగిడినా, మనకి ఏమైనా గిఫ్ట్లు ఇచ్చినా, లేదా మన దగ్గర ఏమైనా లాగేసుకున్నా, ఇన్ని కూడా అందరూ మన ఫ్రెండ్స్ వాడు. ఆడు నేను ఒకటే, అంతా ఒకటే. మీతో మీరు కనెక్ట్ అయిపోయినప్పుడు, విశ్వంతో కనెక్ట్ అయిపోయినప్పుడు అంతా ఒక్కడైనా వస్తుంది. మీతో మీరు ఇంకా కనెక్ట్ అవ్వకపోతే కనుక వాళ్ళు మీరు రెచ్చిపోవడం అనేది జరుగుతుంది, రియాక్ట్ అయిపోతూ ఉంటారు, రెస్పాండ్ అవ్వరు. మీతో మీ సోల్తో మీరు కనెక్ట్ అయినప్పుడు, మీ చక్రస్ అని యాక్టివేట్ అయ్యి మీ థర్డ్ యాక్టివేషన్ జరిగినప్పుడు అంతా ఒకటి అనేది మీకు అర్థమైపోతుంది సినిమా. సో ఎవరిని ఏమన్నా చిరునవ్వుతో మీరు అట్లా ఉంటారు. సో ఇవన్నీ క్యారెక్టర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్. ఒక వ్యక్తి వచ్చాడు మీ గురించి మీ మీద కోపంగా ఉన్నాడు, అతను డిజైన్ అది. మీరు ఆడ కోపంగా ఉన్నాడని మీరు ఆడిని బతిపోదు, మీ టైం వేస్ట్ అయిపోతుంది, మీ డిజైన్ వేస్ట్. ఇక్కడ మీరు ఏం పని చేయాలనుకుంటున్నారో ఆ పని చేయండి అంతే. 10 మంది ఉన్నారు, 10 మంది మీరు పని చేయాలి. మీ టార్గెట్ పని, ఇక్కడ వ్యక్తులు కాదు.
వ్యక్తులు వాళ్ళ యొక్క లైఫ్ డిజైన్ బట్టి ఒకడు పళ్ళకి ఇస్తాడు, ఒకటి చాడీలు చెప్తాడు, ఒకటి నవ్వుతాడు, ఒకటి ద్వేషంతో ఉంటాడు, ఒకడు అసూయతో ఉంటాడు, ఒకడు దొంగగా ఉంటాడు, ఒకడేమో సహాయం డబ్బు డబ్బు సాయం చేయడం కూడా ఒక డబ్బు లాక్కుని కూడా ఉంటాడు. రకరకాల క్యారెక్టర్స్ మాట ఇవన్నీ కూడా. ఓకే. ఆ, అందరూ సమానం భావంతో అని ఒక వ్యక్తి ఉంటాడు, ఆడు వేరు ఈడు వేరు ఇంకోడు ఉంటాడు. ఇవన్నీ క్యారెక్టర్స్ అన్నమాట. ఈ బ్యాచ్ అంతా కూడా మీరు ఏంటంటే మంచోడైనా చెడ్డోడైనా మీరు గమనించండి అంతే. ఓకే. మీరు ఫ్రెండ్షిప్ ఎవరితో చేయాలరా అంటే ఎవరైతే మీకు చక్రాస్ అన్ని యాక్టివేషన్ అయ్యి ఒక హయ్యర్ ఎనర్జీతో ఉంటారో ఫ్రీక్వెన్సీతో వాళ్ళతో మీరు ఉంటే మీ లైఫ్ డిజైన్ మీకు అనుకూలంగా అన్ని పాజిటివ్గా చేంజెస్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఆటోమేటిక్గా మీరు ఇక్కడ అన్ని క్లియర్ చేసుకుని మీ కర్మలన్నీ ఈ జన్మలు క్లియర్ చేసుకుని మీరు థర్డ్ యాక్టివేట్ చేసుకుని మీరు దేవుడు అయిపోవచ్చు ఇక్కడే ఈ జన్మలోనే. ఇప్పుడు మీరు ఎవరైతే ఆల్రెడీ థర్డ్ ఐ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళతో సజ్జన సాంగత్యంలో వాళ్ళ సాన్నిధ్యంలో మీరు ఉన్నప్పుడు ఓకే సింపుల్ అంతే. ఇప్పుడు మీరు వేపరత్నం వేస్తే ఏమవుతుంది? వేప చెట్టు వస్తుంది, మామిడి చెట్టు విత్తనం వేస్తే మామిడి చెట్టు వస్తుంది. మీరు ఎవరు నెగిటివ్ పీపుల్తో తిరిగారో ఆ నెగిటివ్ వాళ్ళతో మీకు వస్తాయి, పాజిటివ్ పీపుల్తో తిరిగితే పాజిటివ్ వాళ్ళతో వస్తాయి. ఒక హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ వాళ్ళతో ఉంటే మీ బాడీ కూడా దానికి ఫ్రీక్వెన్సీ అలైన్మెంట్ అయిపోయి మీరు కూడా ఒక హయ్యర్ ఎనర్జీ బాడీలో తయారైపోతారు. సో మంచి ఎనర్జీ బాడీగా థర్డ్ మాస్టర్గా మీరు తయారవుతారు. సో మీరు ఎవరినే పర్సనల్ తీసుకోవద్దు. ఎవరైతే ధ్యానం గంటలు చేస్తారో వాళ్ళ సాన్నిధ్యంలో ఉండండి. మీ లైఫ్ స్టైల్ అంతా మారిపోయి మీరు ఒక దేవుడిగా మారి అన్ని మీ దగ్గర ఆటోమేటిక్ వస్తాయి. మీరు ఎక్కడ పరిగెట్టవలసిన ఇవన్నీ లోయర్ ఫ్రీక్వెన్సీ. పాప్ పట్టడం, తిట్టడం ఇవన్నీ అంటే లోయర్ ఫ్రీక్వెన్సీ. అంటే ఎనర్జీ బాడీస్ కాదు. ఎనర్జీ లేని వాడు చేసే పనులు చిరాకు పట్టడం, మీరు నీరసపడిపోవడం, టైర్డ్ అయిపోవడం, అసలు పట్టడం, చిరాకు, డౌట్ పట్టడం, అనుమానం ఇవన్నీ ఏంటంటే లోయర్ ఫ్రీక్వెన్సీ. వాళ్ళ దగ్గర ఎనర్జీ లేని వాడు పట్టాడు. ఓకే. సో ఎనర్జీ లేని వాడు ఏంటంటే ఈ క్వాలిటీస్తో బయటికి వాడు ప్రదర్శన ఇస్తూ ఉంటాడు. గమనించండి లోయర్ ఫ్రీక్వెన్సీ ఓకే అని చెప్పు వాళ్ళు ఏమనదు. మీరు వాడు ఎనర్జీ పీపుల్తో ఉన్నప్పుడు వీడు క్వాలిటీస్ అన్ని లోయర్ క్వాలిటీస్ కంటే హైయర్ క్వాలిటీస్గా మారిపోయి వీడు ఉన్నతంగా మారుతాడు వాళ్ళతో ఉన్నప్పుడు. ఓకే. వీడు మెయిన్ ఏంటంటే ఎవరి కాళ్ళు మారాలి, ఎవరు వదిలించాలి, ఎవరికి వాళ్ళే కాస్మిక్ అనేది తీసుకోవాలి, ఎవరికాళ్ళే ఎనర్జీ సంపాదించుకోవాలి, ఎవరి కాళ్ళే లైఫ్ డిజైన్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒకరు మార్చలేరు. ఓకే. సో కాబట్టి మీ మెయిన్ ఏంటంటే కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ మీద ఎవరైనా రెచ్చిపోతున్నా కానీ మీరు ఏం చేయాలంటే మీ మీద గొడవ పడతానికి ట్రై చేస్తున్నా కూడా మీరు ఏం చేయాలంటే నాన్ ఇన్వాల్వ్మెంట్. ఏ విషయంలో మీరు వాళ్ళతో కలవకూడదు, ఇన్వాల్వ్మెంట్ అవ్వద్దు, వాళ్ళ విషయాలు ఇంటర్ఫియర్ అవ్వద్దు. మీ మీద తిరగబడుతున్నది ఇంటర్ఫియర్ అవ్వద్దు. చిరునవ్వు జస్ట్ అలా ఉంది. వాళ్ళ యొక్క లైఫ్ స్టోరీ అది, వాళ్ళ యొక్క లైఫ్ మూవీ అది. ఆటోమేటిక్గా వాళ్ళ డిస్ప్లే షో చేస్తూ ఉంటారు మీ దగ్గర. సో మీరు ఆ మూవీని ఎంజాయ్ చేయండి అంతే. నెగిటివ్తో ఉన్నాడా, నెగిటివ్ రోల్ వేస్తారన్నమాట వీడు. ఓకే. సాడీని చెప్పి రోల్ వేస్తాడు వీడు, కోపడే రోల్ వేస్తాడు వీడు, ఆ పాత్రలో ఉన్నాడు వీడు. అలా ఫీల్ అవ్వండి. మీరు ఏది పర్సనల్గా తీసుకోవద్దు. మీ గురించి మంచిగా చెప్తున్నారు దాన్ని మీరు పర్సనల్గా తీసుకోవద్దు. మీరు ఎప్పుడైతే మంచిని పర్సనల్గా తీసుకుని అంటే మిమ్మల్ని పోయినప్పుడు పర్సనల్గా తీసుకున్నప్పుడు ఈ నెగిటివ్ కూడా పర్సనల్గా తీసేసుకుంటారు మీరు. కాబట్టి దేన్ని కూడా మీరు లోపల తీసుకోవద్దు, అక్కడే పెట్టండి. మీరు ఎలా ఉండాలో అలా ఉండండి. ఇది మీరు పర్సనల్గా తీసుకోకుండా ఉండాలి అంటే మీరు స్ట్రాంగ్గా ఉండాలంటే ధ్యానం చేయాలి. అప్పుడు అంటే మీరు 10 minutes కళ్ళు మూసేది, ఎవరో వచ్చి మీద కేకలేస్తున్నారు, గొడవ పడుతున్నారు, ఒక 10 minutes మౌనంలోకి ఆటోమేటిక్గా ధ్యానంలోకి వెళ్ళిపోండి. అక్కడ అది మాయమైపోతుంది. ఎందుకంటే మీ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ హైగా ఉన్నప్పుడు ఆ లోయర్ ఇంకా మీ దగ్గర ఉండలేడు, వెళ్ళిపోతాడు ఆటోమేటిక్గా. ఇంకొక టెక్నిక్, ఒక 10 నిమిషాలు కళ్ళు మూసారా అక్కడ వాతావరణం అంతా చక్కబడిపోతుంది. సో మీరు ఎవరి విషయాల్లో ఏలు పెట్టద్దు, ఇన్వాల్వ్మెంట్ అవ్వద్దు, రియాక్ట్ అవ్వద్దు ఎక్కడా కూడా. అది సోల్ వాళ్ళ యొక్క పాత్ర వేయడానికి వచ్చారు, ఈ భూమిని వేసేస్తున్నారండి. మీ గురించి రకరకాల అలిగేషన్స్ చేసుకోనివ్వండి, వాళ్ళ పాత్ర అది, అందుకు వచ్చారు వాళ్ళు. మీరు తట్టుకుంటారో లేదో మీరు తెచ్చుకున్నారు వాడిని. మీరు తట్టుకోవాలంటే ఏం చేయాలి? ధ్యానం, మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇంకో విషయం ఏంటంటే ప్రాపంచికంగా మీ దగ్గర కనుక మనీ స్ట్రాంగ్గా ఉంటే డబ్బు కూడా స్ట్రాంగ్గా ఉంటే ఈ ప్రాపంచికంలో డబ్బు వల్ల చాలా పనులు అయిపోతాయి మీకు మ్యాక్సిమం. ఓకే. మీరు ఎక్కడికి పరిగెట్టవసరం, మిమ్మల్ని ఎవరు ఏమంటారో
నోరు మూసి కూర్చోడు అక్కడ యాక్చువల్. ఓకే, మీరు కనుక ధనవంతుడు అయితే ఈ క్లాస్ మెయిన్గా నేను 3 డే క్లాస్ అందుకే కేవలం చేసింది ఏంటంటే కేవలం మెయిన్ మీకు 90% పనులన్నీ కూడా డబ్బు ద్వారా జరిగిపోతాయి. మిగతా సోల్ అనేది అది వేరు, ఆ కథ వేరు. సోల్ ప్రాపంచికంలో మీరు బతకడానికి మీరు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు కూడా అడుగు తీసి అడుగేసినా మీకు ఖచ్చితంగా ప్రతి దానికి డబ్బు అవసరం. మీరు కాదన్నా అవునన్నా నగ్న సత్యం. డబ్బులు మీ ఫ్రెండ్లా ట్రీట్ చేయండి, మీ మంచి మిత్రుడిగా ట్రీట్ చేయండి. ధనవంతుని గౌరవించడం నేర్చుకోండి, మీకు డబ్బు వస్తుంది. ఒక వ్యక్తి వెళ్తున్నాడు, ఆ వ్యక్తిని మీరు పొగిడితే మీ దగ్గరికి వస్తాడు, మీరు తిడితే మీ దగ్గరికి వస్తాడు, రాడు. డబ్బు కూడా అంతే. యూనివర్స్లో ప్రతిదీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సో మీరు ఆ 3 డే క్లాసు అటెంప్ట్ చేసి మీరు త్వరగా దరిద్రులు అయిపోతే మీరు ఎవరికి తలవంచిన పని లేదు. మీరే ఒకరికి పని ఇస్తారు, మీరే 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు బాస్గా ఉండి. ఒకసారి మీరు బాస్ కొన్నప్పుడు ఇవన్నీ ఏమి ఉండవు, అసలు మీకు హ్యాపీగా ఉండదు, ఎంజాయ్ చేయొచ్చు లైఫ్. ఓకే, అప్పుడు మీరు అన్ని విధాలా ఇంకా మీరు చెప్పాల్సిన ఒకసారి సెటిల్మెంట్ అయిపోతే లైఫ్ తర్వాత మీకు నెక్స్ట్ మీరు చేసేది ఏంటి, మెడిటేషన్ చేస్తారు మీరు. ఎందుకంటే అన్నీ ఉన్నాయి కదా మీ దగ్గర, కారు, ఇల్లు, బంగారం, మంచి భార్య, డబ్బు, హోదా వస్తున్నాయి. ఒకటి లోటు వస్తుంది అప్పుడు, అదే ధ్యానం. మీ ఆత్మ అడుగుతూ ఉంటారు ఒక అన్నీ ఉన్నాయి కానీ ఏడుస్తారు మీరు. ఆ ఏడుపు ఆగాలంటే ధ్యానం చేయాలమ్మా. సో ఇట్లా ఉంటుంది లైఫ్ దగ్గర. కాబట్టి ఎవరిని ఏమన్నా కూడా ఓహో అది అతని లైఫ్ స్టోరీ, అతని యొక్క ఒపీనియన్. అతని ఒపీనియన్ చెప్పుకున్నాడు. కోపం అనేది అతని ఒపీనియన్. కోపడిని ఒక పని మీద మీ మీద కోపడతాడు, ఒక విషయంలో కాన్సెప్ట్లో. అతను ఒపీనియన్ అది చెప్పాడు, చెప్పడం మంచిగా చెప్పాడు మీ గురించి, అతని ఒపీనియన్. మీ గురించి బ్యాడ్గా చెప్పాడు, అతని ఒపీనియన్. మీరు మంచి ఒపీనియన్ తీసుకోవద్దు, బ్యాడ్ ఒపీనియన్ తీసుకోవద్దు. మీరు ఎలా ఉండాలో అలా ఉండండి, ధ్యానం చేసుకుంటూ. ఓకే, మీరు లైఫ్ ఎలా సెటిల్మెంట్ అవ్వాలనేది మీరు చూసుకుంటూ అయిపోయారు. ఓకే, కాబట్టి ఎంజాయ్ చేయండి లైఫ్ని. మీరు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఎంజాయ్ చేస్తే లైఫ్. అంతేగాని రోజులు ఎవరు ఏదన్నారని చెప్పి మూలం కూర్చుని ఏడటం అనేది లైఫ్ కాదు. ఓకే, శుభ్రంగా లైఫ్ని ఎంజాయ్ చేయండి. మీకు అన్ని విధాలుగా నా ఛానల్ ద్వారా వస్తుంది. డబ్బు కావాల్సినోడికి విశ్వం మనీ కుమార్ బాబు ఛానల్. జ్ఞానం, మీకు ఆధ్యాత్మిక సోలం ఇప్పుడు పెట్టి అన్నీ కూడా మీకు 2 ఛానల్ ద్వారా మీకు వచ్చేస్తుంది. ఓకే, నా 2 ఛానల్ ద్వారా మీకు ఏం కావాలో అన్నీ దొరికేస్తాయి ఆటోమేటిక్గా. ఇంట్లో కూర్చొని అన్ని సంపాదించుకునే కార్యక్రమాలు మన ఛానల్ ద్వారా. మీరు ఎక్కడికి ఏం పరిగెత్తాల్సిన కేవలం నేను ఏం చెప్పానో క్లాసు మీరు బ్లైండ్గా ఫాలో అవడం అంతే. కేవలం మీకు ఓన్లీ 1 మంత్ ఇస్తున్నాను. మీకు 1 మంత్లో మీరు ఆటోమేటిక్ మ్యానిఫెస్టేషన్ అయిపోతుంది. తర్వాత మీరు 2వ మంత్కి ఏంటి తర్వాత మీరు ప్రిపరేషన్ పడ్డారు. అట్లా కేవలం 1 ఇయర్లోనే దానికి ప్రోగ్రామే మన క్లాసెస్. ఓకే, మీకు ఎవరు ప్రతి ఒక్కరే డబ్బు అవసరమే. డబ్బు లేకపోతే మీకు విలువరు, మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. గుర్తుపెట్టుకోండి. మీరు అడుగు తీసినా మీరు అవనన్నా కాదన్నా డబ్బు ప్రతి నిమిషం మీరు డబ్బుతోనే ముడిపడేది గుర్తుపెట్టుకోండి. కనీసం మీరు నా వీడియో చూడాలని మొబైల్ కానీ డబ్బు కావాలి. మొబైల్లో మన నెట్ లేకపోతే అవుతుందా? ఊరిని ఇస్తాను నెట్, డబ్బులు దేని ప్రతిదీ. మీరు లైట్, ఫ్యాన్, ఏసీ ఏదైనా డబ్బుతోనే ఉంది. డబ్బును వ్యతిరేకం అవ్వద్దు. డబ్బును మీ ఫ్రెండ్లీగా చూస్తేనే మీ దగ్గరకు వస్తుంది. ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే మీరు నా వీడియో 10 మందికి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరికొన్ని వీడియోతో మళ్ళీ మీకు ముందు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.